జగన్ పై కోడి కత్తి దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించారు. నిందితుడు శ్రీనివాసరావుకి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించారు. కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు వారం రోజుల కస్టడీ ముగియడంతో విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడ తీసుకొచ్చిన అధికారులు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకొచ్చారు. అయితే కోర్టులో విచారణ ప్రారంభం కాగానే శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు ఎన్ఐఏకు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. న్యాయవాది సమక్షంలో శ్రీనివాసరావును విచారించాల్సి ఉన్న ఎన్ఐఏ అధికారులు సొంతంగా విచారించి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 23 కల్లా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. మరోవైపు తమ జైల్లో శ్రీనివాసరావుకు రక్షణ కల్పించలేమని జైలు అధికారులు మరో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రశ్నించారు. విజయవాడ జైల్లో సిబ్బంది కొరత, స్థలాభావం కారణంగా ఉంచలేమని విశాఖ, రాజమండ్రి జైళ్లకు పంపేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో న్యాయమూర్తి రాజమండ్రి జైలుకు తరలించి ఈ నెల 25న శ్రీనివాసరావును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు తమ క్లయింట్ కు ప్రాణహాని ఉందని విన్నవించారు. అయితే శ్రీనివాసరావు జైల్లో తనకెటువంటి ఇబ్బందులు లేవని, ఎన్ఐఏ అధికారులు కూడా ఏ ఇబ్బంది పెట్టలేదని చెప్పాడు. అయితే కొన్ని అంశాలను శ్రీనివాసరావు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. జైల్లో తాను రాసుకున్న 22 పేజీల లేఖను జైలు అధికారులు బలవంతంగా తీసుకున్నారని చెప్పాడు. దానిని తనకిప్పించాలని న్యాయమూర్తిని కోరాడు. తన భావాలను ప్రజలకు చెప్పుకునే అవకాశం కల్పించాలని, రాజకీయంగా ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరాడు. శ్రీనివాసరావు చెప్పిన అంశాలను విన్న న్యాయమూర్తి ప్రస్తుతం జైలు నిబంధనల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. న్యాయవాదుల సమక్షంలో ఉండాలని చెప్పిన తర్వాత కూడా ఆ విధంగా కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడం అనేది చాలా బాధపడాల్సిన విషయం. ఆ విషయాన్ని మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు వారు దాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. అదేవిధంగా జైల్లో ఆయన రాసిన కొన్ని పేపర్స్ ఏవైతే ఉన్నాయో 22 పేపర్స్, ఆ 22 పేపర్స్ను కూడా మేము కోర్టుకు సమర్పించాలి, అక్కడి నుంచి మా ముద్దాయికి శ్రీనివాస్కి ఇచ్చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. 30 గంటలు ముద్దాయిని అదృశ్యం చేసిన దానికి రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎన్ఐఏ అధికారులని 23వ తారీఖున వాళ్ళ కౌంటర్ వేయమని చెప్పింది. ఆ రోజు కౌంటర్ వేస్తారు. వేసిన తర్వాత ఇరుపక్షాలు ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. బేసింగ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్స్ తర్వాత జడ్జిమెంట్ అనేది చెప్తారు. న్యాయస్థానంలో వివిధ అంశాలపై ఇరుపక్షాల లాయర్ల మధ్య వాదనలు బలంగా జరిగాయి. అన్నీ పూర్తయ్యాక శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.